మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకము ఉన్నది. ఏమిటంటే ఇక్కడ బంధువులని లేదు, స్నేహితులని లేదు, రక్త సంబంధులని లేదు. అనేక మంది ఒకరిపైన ఒకరు కక్ష కట్టి అనేకమైన ఈ లోక సంబంధమైన ఆచారాలలోనూ ఈ లోక సంబంధమైన వ్యవహారాలలోనూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఏమండి, దావీదు తన జీవితంలో తన సొంత మామ ఎవరంటే మీకాలు యొక్క తండ్రి, ఆయన సౌలు రాజుగా ఉన్నప్పుడు తాను రాజరికాన్ని ఆ యొక్క రాజ్యంలో రాజుగా తన వ్యవహారము కొనసాగిస్తున్నాడు. ఆ సందర్భంలో తన యొక్క అల్లుడైన మామను, తన యొక్క అల్లుడైన దావీదును, తన మామ సౌలు దావీదుని ఎన్నో హింసలు పెట్టేవాడు. ఒకానొక సందర్భంలో ఈటతోని కూడా చంపటానికి విసిరినప్పుడు దావీదు తప్పించుకొని పారిపోయిన సందర్భాలు ఉన్నవి. ఏమండి, ఆ యొక్క దావీదును చంపే ప్రయత్నంలో ఉన్న ఈ యొక్క సౌలుకు ఎంత మాత్రమును కూడా నా అల్లుడే కదా, నేను పిల్లనిచ్చిన నా అల్లుడే కదా, నా కుమార్తెను మీకాలునిచ్చిన నా అల్లుడే కదా అని తన పైన జాలి చూపలేదండి. ఈ కాలంలో కూడా అనేక మంది రకరకాలుగా అల్లులను బాధ పెట్టే పరిస్థితులు ఉంటారు. అదేవిధంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో ఇబ్బందులకు ఎదురు చేసే కుటుంబాలు లేకపోలేదు. ఏమండి, ఇక్కడ ఆ యొక్క సౌలు దావీదును అనేకమైన ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఆ యొక్క తన యొక్క స్నేహితుడైన యోనాతాను ఎంతగానో ఆదుకున్నాడండి. యోనాతాను ప్రతి పరిస్థితుల్లో కూడా దావీదును తప్పించే ప్రయత్నం చేసేవాడు. కానీ దావీదు సౌలు చేతికి చిక్కినప్పుడు దావీదు మాత్రం తన వస్త్రపు చెంగును కూడా చిన్న ముక్క కట్ చేసి తాను వెళ్ళిపోయినాడు. ఎందుకంటే తన పైన ఉన్న అభిషేకాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని, అభిషేకించబడిన ఆ వ్యక్తిని చంపటానికి ముందుకు రాలేదు. కానీ సౌలు మాత్రం అతని పైన